హెబ్రూలు 10:24. యూనిట్ టు వర్క్. ఇది లైఫ్ టైం జాబ్ అండి. దీన్ని ఎప్పుడు నొక్కి పెట్టాలా? ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకనికొకడు పురికొల్పవలెను. మంచి కార్యాలు ఇలా అనకూడదురా, క్షమించేద్దాము, మనం కలిసి ప్రార్థన చేసుకుందాం, కలిసి వాక్యం దేశం కొరకు ప్రార్థన చేద్దాం, ఈ భూలోకాన్ని వధువు సిద్ధపడదాం. ఆయన అంతా శ్రమపడి రక్తము కార్చి సిలువలో మరణించింది వధువు కొరకు కదా, ఈ వధువును తయారు చేద్దాం, అనేకులు లేవనిద్దాం. ఇంపార్ట్ ద అనాయింటింగ్. పౌలు అంటాడు, ఐ గివ్ యూ అనాయింటింగ్, ఐ విల్ గివ్ యూ పవర్. ఇలా చేయి, అలా చేయి. అందుకే అంటాడు, స్వార్థ ప్రకటించిన వాని పాదములెంతో సుందరములు. పురికొల్పాలంటే ఒకరికొకరు ప్రేమకి. వాళ్ళలాగా బలిలాగా ఏదన్నా వస్తే అసూయపడి తట్టుకోలేక. ఇంకా మన ఫ్యామిలీలో ఫైటింగ్స్ అన్లెస్ యు నో ద లార్డ్. 1 యోహాను 4:16, 1 John 4:16. సింపుల్గా అన్నసరి చక్కగా అందరూ కలిసి ఉండి ఆనందించాల్సింది పోయి ఏంటి 20-30 సంవత్సరాల తర్వాత ఘోరాలు జరిగిపోతున్నాయి, మరణాలు జరిగిపోతున్నాయి. మన ఏడుల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఒకవేళ ద్వేషము, అసూయ ఇదంతా ఏ జ్ఞానం అంట? దయ్యముల జ్ఞానం అంట. అంటే ఎవరున్నట్టు మనలో? ఎవరు నిల్చున్నట్టు? దయ్యము నిల్చున్నట్టు. దెర్ ఈజ్ ఎ డెవిల్ ఇన్ యూ. ఒకవేళ ఇలా చేయకుండా చూడండి, కొంతమంది తల్లులు కొడుకు ఎన్ని చేసినా ప్రేమిస్తారు, కూతురు ఎన్ని మాటలన్నా ప్రేమిస్తారు, ఎన్ని చెప్పినా ఆ కొడుకు ఎలాంటోడైనా ప్రేమిస్తారు కొంతమంది తల్లులు. ఎందుకు అలా చేస్తారు? ఎందుకు సహిస్తారు? ప్రేమ. అప్పుడు ఒకవేళ నీలో అలాగా క్షమించి ప్రేమ ఉంటే నీలో ఎవరు ఉన్నట్టంట? దేవుడి ఉన్నట్టంట. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉండేవాడు, దేవుని వాని యందు నిలిచి ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఆ పని చేయకుండా నేను రివర్స్ ప్రేమిస్తానంటే నీలో దేవుడు ఉంటాడంట. యు సీ దట్ నౌ. హౌ కెన్ గాడ్ లివ్ యూ? నీ హృదయం మారితే ఆయన నిలిచి ఉంటాడంట. అక్కడ ఏమనుంది? దేవుడు వాని యందు నిలిచి ఉండును అంటే ఏంటి? నీ ఆశీర్వాదం నిలిచి ఉంటుంది, నీ కుటుంబము నిలిచి ఉంటుంది, నీ పిల్లలు నిలిచి ఉంటారు, నీ మనవలు నిలిచి ఉంటారు, నీ మంచి పేరు నిలిచి ఉంటుంది, నీ ఆరోగ్యం నిలిచి ఉంటుంది. అప్ అండ్ డౌన్ అలా ఉండవు. నీ శాంతి నిలిచి ఉంటుంది. ఎంతమందికి నా శాంతి నిలిచి ఉండాలి? కొంతమందికి అన్నీ ఉంటాయి కానీ శాంతి ఉండదు, పీస్ ఉండదు, శాంతి అస్సలు ఉండదు. కొంతమందికి మరణ భయం, వేదన, శాపాలు. నిలిచి ఉండు. ఈ దినము నుంచి మీ అందరిలో ప్రేమ నిలిచి ఉండి ఆ ప్రేమ ద్వారా దేవుడు నిలిచి ఉండును గాక. వదిలేసే, ఇన్ని మాట్లాడినాడా, ఇలా జరిగిందా, లీవ్ ఇట్. బైబిల్లో రివర్స్ వారి గురించి ఏమని ఉంటుందో చూద్దాం. ప్రార్థన చేయమని ఉంటుంది, అది కూడా చూద్దాం. యోహాను 13:34-35. జాన్ 13:34-35. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు కృత ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. వాడు పాపం చేశాడు, నాకు వ్యతిరేకంగా మాట్లాడాడు, అన్నీ చేసిన ఆ యూదులు నన్ను సిలివేయాలని, నన్ను అతి కిరాతకంగా చంపుతున్నా నేను ప్రేమించానే. ఎందుకు? నా తండ్రి చెప్పాడు ఆ మాట. అందుకే అన్ని నామముల కంటే పైనామముగా ఉంది. సమస్త మోకాలు నా నామాన్ని నొంగుతాయంట. యు సీ దట్ నౌ. అథారిటీ, డొమినియన్, పవర్, గుడ్ నేమ్. 35. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురని. ఆల్రైట్, చూడండి, ఐ విల్ గివ్ యు ఎ మిస్టరీ. దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. శిష్యుడు అంటే ఎవరు? ఇప్పుడు అపోస్తులు ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏంటి వీళ్ళు మళ్ళా మనం ఆయన చంపేసినా కానీ మళ్ళా వీళ్ళు వచ్చి యేసు గురించి ప్రకటిస్తున్నారు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు. అంటే ఎవరు పనులు చేస్తున్నారు? యేసయ్య పనులు. ఎవరు మాటలు మాట్లాడుతున్నారు? యేసయ్య మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళకి సమృద్ధి కూడా ఎలాగ వస్తుంది? యేసయ్యలాగా వస్తుంది సమృద్ధి. కాబట్టి వారు ఎలా ఉన్నారంట? శిష్యులు. అంటే ఏంటి? నాలాంటి సామర్థ్యము ప్రేమ గల వారికి ఇస్తాడంట. హీ విల్ ఎంపవర్ హిస్ పీపుల్ హూ హ్యావ్ లవ్ విత్ అథారిటీ. ఎవరైతే ద్వేషముతో, అసూయతో కాకుండా ప్రేమతో ఉంటారో వాళ్ళకి దయ్యముల మీద అధికారం ఇస్తాడంట, రోగముల మీద అధికారం ఇస్తాడంట, శత్రువు బలమంతటి మీద అధికారం ఇస్తాడంట. అప్పుడు వాళ్ళని చూసి భయపడతారు జనాలు. హీ విల్ గివ్ యూ ప్రాఫెసీ, హీలింగ్, డొమినియన్, ఐశ్వర్యం ఇస్తాడు. గాడ్ విల్ గివ్ యూ పవర్. చూసారా, మనం కోపము ద్వారా, ద్వేషము ద్వారా ఈ సామర్థ్యాన్ని పోగొట్టుకుంటాం. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు అనేస్తావు, అసూయ హ్యాపీ కూర్చున్నావు, కానీ ఏమైంది? దరిద్రం, అధికారం
అధికారం లేదు, నేను దేవుని పెట్టినని చెప్పుకోలేకపోతున్నావు. సాక్ష్యం పోతుంది బ్రదర్, ఎలాగైనా మారాలి బ్రదర్, ఈ పరుగు పోతుంది బ్రదర్. ఎలాగా? ఎలా ఉన్నారు? బాగున్నారా? బాలేరా? రండి నేను ప్రార్థిస్తా. మీకేం బాలేదా? రండి నేను సహాయం చేస్తా. చూసారా? యు విల్ బి ఎ గివర్, యూ విల్ హ్యావ్ పవర్, డొమినియన్, డిసైపుల్షిప్, లవ్. ఇట్ ఆల్ బిగిన్స్ విత్ లవ్. హల్లెలూయా. నువ్వేమో ఇష్టం వచ్చినట్టు శాపాలు అన్నీ రిలీజ్ చేసి ఎప్పుడు ఎక్కడ కోపం ఉంటే అక్కడ, ఎవడు తిడితే వాడిని తిరిగి తిట్టేసి, ఎవడు కొడితే వాడిని కొట్టేసి, ఎవడేమంటే వాడిని చేసేసి అన్నీ చేసేసి, యెహోవా నా బలమా, పవర్ కమ్. దయ్యం అంటాడు, ఏంది పవర్ ఇచ్చేది? నేను కమ్. నువ్వు పాటించింది నా జ్ఞానం. సైతాన్ ఇద్దరు పట్టుకుంటారు, నీ జీవితం అంతా నరకమే. అర్థం కాదు అనుకుంటావు, నా ప్రేయర్ ఆలకించట్లేదు, మళ్ళీ ఏమనుకున్నట్టు ఫాస్టింగ్ ఉంటావు. మళ్ళీ ఆ మాట అనకుండా వాళ్ళని ప్రేమించినప్పుడు అక్కడే శక్తి విడుదలకు వస్తుంది నీ జీవితంలో. పవర్ విల్ కమ్. నువ్వు ప్రార్థించక ముందే నీకు జవాబు వస్తుంది. అథారిటీ ఇన్ యువర్ టంగ్, ద అథారిటీ, ఆ మంచి పేరు నీకు ముందు వెళ్ళిపోతుంది. యూ విల్ గెట్ ఎ గుడ్ నేమ్. దేవుడి ప్రేమ గనక యేసుప్రభువు వారు ఒక్క అద్భుతం చేయకుండానే మంచి పేరు వెళ్ళిపోయిందంట ఆయన. హిస్ నేమ్ వెంట్ ఫార్త్. గాడ్ గోస్ బిఫోర్ యూ. చూడు, నీ పగలు తెచ్చుకొని ఏమైంది? అదే రోగం, అదే బాధ. యు సీనా, మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులు. డిసైపుల్ ఈజ్ ఎంపవరింగ్. అంటే ఏంటి? శిష్యుడు అంటే ఏంటి? మీరేం చేస్తారో నేను కూడా అదే చేస్తాను. శిష్యులు వెళ్ళండి, నేను చేయు క్రియలు మీరు చేస్తారు. యు ఆర్ మై డిసైపుల్స్. నా మాటలు మీరు, నన్ను కాపాడినట్టు దేవుడు మిమ్మల్ని కూడా కాపాడతాడు. నా తల వెంట్రుక వాళ్ళలేదు, నేను అప్పగించుకునే వరకు, నా అంతా నేను అప్పగించుకునే వరకు నా తల వెంట్రుక వాళ్ళు. మీరు కూడా మీ అంత అప్పగించుకునే వరకు మీ తల వెంట్రుక వాళ్ళదు. God has given them the same power and authority as a disciple. దానికి ఏంటి కీ అక్కడ? లవ్. ఈ రోజు నుంచి నీ జీవితం వేరుగా ఉండును గాక. టోటలీ డిఫరెంట్. యువర్ టంగ్, యువర్ లైఫ్. ద్వేషం వచ్చేస్తుంది, కోపం. అమ్మో, దీనివల్ల నాకు పవర్ పోతుంది, దీనివల్ల నా అధికారం పోతుంది, నా డిసైపుల్షిప్ పోతుంది, నా హక్కు పోతుంది, పరలోకంలో నా ద్వారము, నా స్థానము. నో, ఐ విల్ నాట్ హేట్ దిస్ మ్యాన్. పశ్చాత్తాపం అనండి. ఈరోజు అందరూ పశ్చాత్తాపడదాము. దేవుడు నూతన హృదయాన్ని ఇస్తాడు. హి విల్ గివ్ ఎ న్యూ హార్ట్. లార్డ్, ఐ లివ్డ్ ఎ డర్టీ లైఫ్. నా చెల్లిని శపించా, అక్కని శపించా, అన్నని తిట్టా, అమ్మని తిట్టా, నాన్నని తిట్టా, తమ్ముడిని కనపడడం, అందరిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకున్నా. అయ్యా, ఇప్పుడు నా జీవితం ఇప్పుడు అర్థమైంది నాకు, ఎందుకు ఈ ద్వారాలన్నీ మూసుకుపోయి ఒళ్ళంతా హోనం అయిపోయి. దయ్యము, ద స్పిరిట్. దయ్యం దేనికోసం వస్తాడు? దొంగిలించడానికి, హత్య చేయడానికి. డిస్ట్రాయ్. హీ వాంట్ టు స్టిల్ కిల్ అండ్ డిస్ట్రాయ్. హీస్ ద డెవిల్. హీ వాంట్ టు డిస్ట్రాయ్ యువర్ హెల్త్, యువర్ బాడీ, యువర్ డెస్టినేషన్, యువర్ లైఫ్. నీకు తెలియట్లేదు. రెగ్యులర్గా వెళ్ళిపోతుంది లైఫ్ షెడ్యూల్. దానివల్ల నీ పిల్లల భవిష్యత్తు, నీ భవిష్యత్తు, నీ వల్ల లోకము. ఎందుకంటే నువ్వు లోకానికి ఏమై ఉన్నావు? వెలుగు. నిన్ను చీకటి చేసేస్తున్నాడు. ద డెవిల్ ఈజ్ అటాకింగ్ యూ. ఆ ద్వేషం కనపడుతుంది, కానీ నేను వీడిని వదిలేస్తే, వీడిని పక్కన పెట్టేస్తే నా పవర్ కాపాడుకోవాలా. డిసైపుల్షిప్ బై దిస్. కొంతమంది చెప్తారు, వాడు ఎలా చేశాడు, మీ అమ్మ వచ్చి చెప్తుంది, ఆ తమ్ముడు ఎలా చేశాడు, ఆ కోడలు ఎలా చేసింది, నీ భార్య ఎలా చేసింది. అయినా నా భార్యను ప్రేమిస్తానమ్మా, ఎందుకంటే బైబిల్లో ఉంది కాబట్టి. యేసు ప్రభు వారు మేము పాపం చేసినా నా కొరకు సిలువలో చనిపోయాడు కాబట్టి నా భార్య కొరకు చచ్చిన బతకని ప్రేమే, నేను అలా చేయను అంటాడు. ఒకవేళ వాళ్ళిద్దరినీ వదిలేస్తే, నీకు అధికారం ఇస్తే, నీ కొడుకు కోడలు చుట్టూ తిరుగుతారు కదా, అవునా కదా? వాళ్ళిద్దరిని ప్రేమగా ఉండు అని నువ్వు ద్వేషాన్ని మింగితే, దేవుడు నీకు అధికారం ఇస్తే, నువ్వేం ప్రార్థిస్తే జరుగుతుంటే, నీ కోడలో నీ కొడుకు నీ చుట్టూ తిరుగుతారు. నువ్వు దేవుని రాజ్యం వెతికి దేవుని ప్రేమ ఉంటే వాళ్ళందరూ చుట్టూ తిరుగుతారు. అబ్రహాం చుట్టూ, ఇస్సాకు చుట్టూ, రెబెక్కా చుట్టూ తిరిగినట్టు. యు సీ నా, గెట్ గాడ్స్ విజ్డమ్. డోంట్ లూజ్ యువర్ పవర్ అండ్ అథారిటీ బై పెటీ థింగ్స్. ఎక్కిస్తారు, ఎక్కించని. దేవుని వాక్యం ఏమైంది? అప్లై ఇట్. పక్కన చెప్పి, ఈ రోజు నుంచి నీ పవర్ కాపాడుకోనండి. యు ఆర్ ఎ డిసైపుల్, డోంట్ లూజ్ యువర్ పవర్. ఎవరైతే ప్రేమను చూపిస్తారో వాళ్ళు దేవుని శక్తిని చూపిస్తారంట, దేవుని సామర్థ్యాన్ని చూపిస్తారంట. ఈ వాక్యం అందిన వాళ్ళు ఈ రోజు నుంచి గొప్ప శక్తిని విడుదల చేసుకుంటారు మీ లైఫ్ ద్వారా. యూ విల్ బి ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ద డెమాన్స్ట్రేట్ ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్. అబద్ధాలు ఆడారా, ఇక ఆపేసేయండి అబద్ధాలు. పవర్ విల్ కమ్ టు యూ, థింగ్స్ విల్ కమ్ టు యూ. Let's pray. Nazarene Yesaya. Lord Jesus, I pray, my Lord. I have lived a life of my own. నాకు ఇష్టం వచ్చినట్టు జీవించాను. నా యవ్వన కాలంలో, బాల్యములో అయ్యా, దాని మూలముగా నా యొక్క అభిషేకాన్ని ఆపుకున్నానా. నీ కుమారుడిగా
అయ్యా నీ సామర్థ్యాన్ని, నీ శిష్యుడిగా నీ అధికారాన్ని నేను ఇక్కడ ఆపుకున్నానా, నన్ను క్షమించు నాయన. ఈ రోజు నుంచి అయ్యా నేను ప్రేమిస్తాను, విశ్వాసంతో బతుకుతాను నాయన. ఐ వాంట్ టు లివ్ బై ఫెయిత్. I want to be a demonstrator of love. Yeah, a demonstrator of love will be a demonstrator of the power of Jesus. Release them, Lord Jesus. Lord Jesus, change the heart. ఈ అసూయను తీసేయండి. ఐ వాంట్ టు టేక్ అవుట్ దిస్ జెలసీ మై లార్డ్. నీకు సమర్పిస్తాను ఈ అసూయ హృదయము, నా ఆ నోటిని నీకు అప్పగిస్తున్నాను. మార్చు నాయన, చేంజ్ ఇట్. ఏది మంచిదో ఏది మాన్యమైనదో దాని మీదే ఆలోచించి అదే మాట్లాడేటట్టు నా జీవితాన్ని మార్చు. ఇదిగో నేను ఆశీర్వాదంగా మారాలి ఈ రోజు నుంచి. చేంజ్ మై హార్ట్, చేంజ్ మై లైఫ్ టుడే. దీని విషయమై నేను ప్రార్థిస్తాను నాయన. టు బ్లెస్ మీ అండ్ రిలీజ్ మీ అండ్ టేక్ మీ టు ఎ న్యూ లెవెల్. లార్డ్ జీసస్, హీల్ మీ, డెలివర్ మీ, మేక్ మీ హోల్. Lord, bless me and release me. Take me to a new level. Power and authority. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.